సో ఇప్పుడు అన్ని మెజర్స్ ఏమండి ఇది తీసుకున్నా ఓకే. గురుగారు, రఘురామ్ గారు, ఇక్కడ మీరు ఖండించే విషయం ఏమండి ఇది 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే ఇది 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ కాదు, పూర్ణ కుంభమేళ. దానికి సింపుల్ ఎవిడెన్స్ ఏంటంటే 2017లో యూపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టమే. ఒకవేళ కుంభమేళ గంట డ్యూ ఉంటే వాళ్ళు ఎందుకని ఇక మీదట కుంభమేళాని మహాకుంభమేళాని పిలవాలి అని ఒక చట్టం తీసుకొస్తారు చెప్పండి? మహాకుంభమేళ అనేసే ఇచ్చేస్తారు కదా. మళ్ళా కొత్తగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏంటి? 2013లో మన దగ్గర వీడియోస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. అప్పుడు ఒక 10 రోజులు ఎక్స్ట్రా చేశారు. మహాశివరాత్రి లేట్ అయితే మార్చి 10వ తారీఖు వరకు అట్లా 10 రోజులు 56 రోజులు ఏమో జరిగింది మహాకుంభమేళ. అప్పుడు ఒక విశిష్టమైన పండుగ అని చెప్పి చాలా అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. దాని తర్వాత అంత పెద్ద రిలీజియస్ గ్యాదరింగ్ అప్పుడు జరిగిన తర్వాత దాని మీద సినిమాలు కూడా వచ్చినాయి. 12 ఏళ్ళు తిరిగేసరికి మొత్తం అంతా మర్చిపోయారు అనుకున్నారు, మరి ఏమనుకున్నారు తెలీదు. నిజంగానే భ్రమింప చేశారు, జనాలు మర్చిపోయేలా చేశారు. సో ఎవరు కూడా మరి 2013లో ఆయన మహాకుంభమేళాకో లేదా కనీసం కుంభమేళా అనుకుని అప్పుడు వెళ్ళారా లేదా ఆయన అడగండి. ఆయన చెప్తుంది ఏంటంటే నాగ సాధువులు వచ్చారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చెప్తే ఎందుకు ఒప్పుకుంటారని ఆయన చెప్తున్నారు. వాళ్ళకి తెలియదా అని చెప్పి. ఇక్కడ విషయం ఏమిటి అనంటే ఇది కుంభమేళా జరిగిన టైంలో వచ్చి ఒక మహాకుంభమేళాని ప్రచారం చేయట్లేదు కదా. కుంభమేళానే వాళ్ళు ఇంకా మహాని యాడ్ చేసి బలంగా ప్రచారం చేస్తున్నప్పుడు హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళు సాధువులు వీళ్ళందరూ వచ్చి ఇది అలా కాదని ఎందుకు చెప్తారండి? ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఇందాక ఆయన విశిష్టమైన రోజులు అని చెప్తా ఉన్నారు. సో విశిష్టమైన రోజులు అని చెప్పి ఆ 6-7 రోజులు చేస్తే గనక ఇంకా మంచిదని చెప్తున్నారు. నేను ఈ కుంభమేళా లాంటి వాటిని నేను మద్దతు ఇస్తాను, నేను కూడా నమ్ముతాను, వెళ్తాను. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఎందుకు మొదలు పెట్టారంటే ఈ మతం, మన మతానికి సంబంధించిన వాళ్ళు ఒక గ్యాదరింగ్, ఒక మంచి చెడు మాట్లాడుకోవడానికి, ఒక కస్టమ్స్ అన్నిటినీ కూడా లేకపోతే మారిన దీని ప్రకారం మళ్ళా మార్చుకునో లేకపోతే ఏంటి మనం ఒక మంచి ఆదిశంకరాచార్యులు గారు మొదలు పెట్టారంట కుంభమేళా దీని మొత్తాన్ని కూడా. సో దీన్ని తప్పు పట్టను నేను. కాకపోతే ఒక జనాలకు ఒక పూనకం వచ్చినట్లు అబ్బో మీరు మునిగితే 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేది మళ్ళా రాదు అని చెప్పి ప్రచారం 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేది 12 పూర్ణ కుంభమేళాలు కలిపితే ఒక మహాకుంభమేళా. గవర్నమెంటే మభ్య పెట్టింది. అందరూ మిగతా వాళ్ళందరూ గమ్మునున్నారు, కొంతమంది మర్చిపోయారు. కొంతమంది ఏంటంటే అరే మాటల్లో మహా అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎట్లయితే మన పేరు ముందర శ్రీ అనేది యాడ్ చేసుకోవచ్చో అలాగా గౌరవప్రదంగా మహా అనేది యాడ్ చేసుకోవచ్చు అని అంటున్నారే తప్ప ఇది నిజంగా మహాకుంభమేళా కాదు అని అంటున్నారా ఏంటి? ఏమంటారు ఇప్పుడు రఘురామ్ గారు అనే దానికి? చట్టం తెచ్చి మరి యాడ్ చేశారండి వీళ్ళు. ఇక మీదట మీరు చూడండి 12 ఏళ్ళ తర్వాత వచ్చే కుంభమేళానికి కూడా యూపీ ప్రభుత్వం మహాకుంభమేళానే పిలుస్తుంది, ఒకవేళ ఈ చట్టం కనుక కొట్టేయకపోతే. ఈలోగా 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే మళ్ళా ఆ చట్టం ఉంది కదా, నేను మీకు చూపించాను కదా. ఇక మీదట మేము కుంభమేళాని మహా అని, అర్ధ కుంభమేళాని పూర్ణ కుంభమేళాని పిలుస్తామని చెప్పి. అంటే వీళ్ళు ఇష్టమేనా మార్చేయటం? ఏంటి అంటే ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ రిచువల్స్ వస్తున్న వాటిని గవర్నమెంట్ చట్టాలు తెచ్చేసి మార్చేస్తుంది అనమాట. దాన్ని మనందరం అలా బాగా 1500 కోట్లు పెట్టి ప్రచారం చేశారు. మరి 1500 కోట్లు పెట్టి ప్రచారం చేసినప్పుడు నమ్ముతారు. మరి ఇదే నిజమని నమ్ముతారు. 12 ఏళ్ల క్రితం జరిగింది ఎవరికి గుర్తుంటది? అమ్మా ఇక్కడ నేను అదే చెప్పబోతున్నాను. మనకి కుంభమేళాని గౌరవప్రదంగా మహా అనేది పెట్టడం వలన డాక్టర్ గారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? గౌరవంగా చట్టాన్ని తెచ్చారు తప్ప ఇక నుంచి ఎప్పుడు జరిగినా కూడా దానికి మహా గౌరవంగా పిలవాలి అని ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దానిలో తప్పే ఉంది హిందూయిజానికి? ఇప్పుడు నా మతానికి ఇంకా గౌరవం పెరిగింది. మహాకుంభమేళ అంటే మహాకుంభమేళ అంటే 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటారండి. ఇప్పుడు మహా అనేది ఏర్పాటు చేసి మహా అనే పదాన్ని ఒక మాట చెప్పండి. మహాకుంభమేళ 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఇదా లేదా 2013లోదా చెప్పండి సార్ మీరు. ఇప్పుడు మహా అని యాడ్ చేసుకుందాం, లేకపోతే శ్రీ మహా అని కూడా యాడ్ చేసుకుందాం కావలిస్తే. కానీ అసలు 144 అంటే 12 పూర్ణ కుంభమేళాలకు ఒక్కసారి వచ్చేది
మన పరిభాష ప్రకారం యూపీ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వక ముందు 12 పూర్ణ కుంభమేళాలకు ఒకసారి వచ్చేది మహా కుంభమేళ. ఆ 12 సార్లకు ఒకసారి వచ్చింది. మొన్న జరిగిందా అంటే 2013లో జరిగిందా 56 రోజుల పాటు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నదా అనేది క్లారిటీగా చెప్పాలి. 2013లో జరిగినప్పుడు కూడా ఇది మహాకుంభమేళ అనే ప్రభుత్వం, అప్పుడున్న 2 ప్రభుత్వాలు ప్రచారం చేసినాయి. మరి అప్పుడు ఎవరూ ఖండించలేదు. ఇది కాదు మహాకుంభమేళ కాదు, ఇది ఉట్టి కుంభమేళ అని అప్పుడు ఖండించలేదు. ఒకవేళ అప్పుడు జరిగింది కనుక తప్పు, ఇప్పుడే అసలు మహాకుంభమేళ అయితే కనుక ఇలా తప్పుగా వీళ్ళు చేశారని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేదు. లేదా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పి ఇప్పుడు జరిగేదే మహాకుంభమేళ, అప్పుడు వాళ్ళు తప్పు చెప్పారు అని చెప్పకుండా చెప్పుండాల్సింది. అలా చేయకుండా ఇక మీదట జరిగే కుంభమేళాని మేము మహాకుంభమేళ అని మేము మార్చేస్తున్నాము, మేము మార్చి పిలుస్తాము అన్నారు. మార్చి పిలవాల్సిన అవసరం ఏంటి? సో ఇక్కడే తెలుస్తోంది 2013లో జరిగింది మహాకుంభమేళ, ఇప్పుడు జరిగింది మహాకుంభమేళ అని పిలుస్తున్న పూర్ణ కుంభమేళ. నేను చెప్పేదైతే ఇదేనండి. నేను చెప్పే ప్రతి మాటకి కూడా సాక్ష్యం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ యుగం. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కొడితే కనుక 2013లో మహాకుంభమేళ జరిగినట్లు దాని మీద అంతర్జాతీయ డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. అబ్బా, భారతదేశంలో ఇలా ఒక అతిపెద్ద పండగ జరిగింది, ఇంత గొప్పగా ఇన్ని కోట్ల మంది ఒక చోటకు వచ్చారని చెప్పి నాకు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు నాకు కూడా అంటే ఏవైతే మీకు ఒక ప్రూఫ్స్ ఉన్నాయో అందులో ఎక్కడ కూడా 144 years కి వచ్చేదిగా ఎక్కడా చెప్పలేదండి. ఉట్టిగా మహాకుంభమేళ అని అనేసి అయితే అన్నారు. ఇప్పుడు అప్పుడు మహాకుంభ అంటేనండి, మహాకుంభం అంటేనే 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చేదండి దీని ప్రకారం. అయితే అంటే 12 పూర్ణ కుంభమేళాలకు ఒకసారి వచ్చేది. మహా అనేది యాడ్ చేసుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి ఆ విధంగా మహా కుంభమేళ అన్నారేమో. అక్కడ వాళ్ళు గౌరవప్రదంగా యాడ్ చేయలేదండి, అక్కడ నార్మల్ గా వచ్చింది. వీళ్ళు చట్టం చేసి యాడ్ చేసింది వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటండి, ఇక్కడ కూడా కొన్ని లెక్కల ప్రకారంగా దీని 144 అక్కడ వాళ్ళు గౌరవప్రదంగా యాడ్ చేయలేదండి, అక్కడ మామూలుగానే వచ్చింది, పరిగణింపజేశారు. దీనికి కూడా కొన్ని లెక్కలు వేశారు వాళ్ళు. ఇప్పుడు వారి ఇందాక ఏదైతే లెక్కలు చెప్పారో అదే మాదిరిగా లెక్కలు దీనికి కూడా వేశారు. శంకరాచార్యుల వారి దగ్గర స్టార్ట్ చేసినప్పుడా, లేకపోతే అంత ముందర ప్రారంభమైనప్పుడా, యుగారంభమా, ఇలా లెక్కలు ఉన్నాయి దీనికి కూడా. ఆ లెక్కలుగా దీన్ని మహాకుంభమేళాగా వారంతా కూడా ఆమోదం తెలిపిన తర్వాతనే, అఖాడా వాళ్ళందరూ కూడా ఆమోదం తెలిపిన తర్వాతనే దీన్ని ప్రకటింపడటం అనేది జరుగుతుంది. దాన్ని ఒకటి కన్క్లూజన్ ఇవ్వండి. మహాకుంభమేళ అనే ప్రచారం మహాకుంభమేళ అని అగారాలు ఎవరు చెప్పలేదండి. అగారాలు చెప్పలేదు ఇది మహాకుంభమేళ 144 ఏళ్ళకి ఒకసారి వచ్చిందని. యూపీ ప్రభుత్వం లోగో మహాకుంభ్ అని, సో యూపీ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ మహాకుంభ్ అని, దాన్ని బేస్ చేసుకుని టీవీలో వచ్చే చర్చా వేదికలు ఇక్కడ మిగతా ఆధ్యాత్మికవేత్తలందరూ మహాకుంభమేళం గురించి మాట్లాడండి అంటే 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే వస్తుందండి మహాకుంభమేళం అని మాట్లాడారు. అది అలా ప్రాబల్యంలోకి వెళ్ళిపోయింది. అగారాలు ఎక్కడా కూడా 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళం ఇదే అని చెప్పి వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఇది అని వాళ్ళు చెప్తే మొదలుపెట్టింది కాదు ఇది. ఇది ఎవరు కూడా చెప్పరు. దీని సార్ మీకు ఇప్పుడు మీకు ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది కావచ్చు. మీరు 2013లో వెళ్ళారండి? నేను వెళ్ళాను. అంత క్రితం ఎప్పుడు వెళ్ళారు? మీ తాతలో లేకపోతే మన ఫాదర్స్ ఎప్పుడు వెళ్ళారు కుంభమేళాకి? 2013లో మీరు అప్పుడు వెళ్ళారా? మహాకుంభ అనుకుని వెళ్ళారా, లేకపోతే ఉట్టి కుంభమేళ అనుకుని వెళ్ళారా 2013లో? కూడా కుంభమేళ అనేటువంటి పదము ఎప్పుడు ప్రాచుర్యంలో మొదటి నుంచి ఉన్నది. దీనిలో అర్ధ కుంభము, నాకు తెలుసు. ఇప్పుడు మహాకుంభమేళాగా వారు దాన్ని గౌరవంగా ఆమోదం తెలియచేస్తూ ఒక చట్టాన్ని ఇచ్చారు. అందుకు మహాకుంభాన్ని ప్రకటించారు. మహాకుంభాన్ని ప్రకటించిన తర్వాత దాన్ని మనం మహాకుంభగానే చూస్తాం తప్ప మహాకుంభగా మేము చూడమండి అని ఎవరు చెప్పరు. మన దానికి గౌరవం మరింత కలిగించినప్పుడు ఆ కలిగిన గౌరవాన్ని మనం ఇంకా గొప్పగా చెప్పుకుంటాం తప్ప దానికి మనం గౌరవాన్ని తగ్గించారని ఎలా చెప్తాం చెప్పండి? ఆ పేరుతో మరి మహాకుంభ అంటే 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేదని ఆల్రెడీ మనకు అర్థం ఉన్నప్పుడు. ప్రియాంక గారు, నాకు కావాల్సింది ఇక్కడ ఒకటి. ఇప్పుడు మహాకుంభాన్ని చేస్తే ఇప్పుడు డాక్టర్ గారికి వచ్చిన నష్టం ఏమిటి?
144 ఏళ్లకు ఒక్కసారి వచ్చేది అని ఎందుకు నేను ప్రజల్ని చేస్తే నష్టం అట్లా మభ్యపెడుతున్నారు? చేయమని చెప్తున్నానండి. కుంభమేళా జరగాలి కదా, చేయకపోతే నేను బాధపడతా. చెయ్యండి, చేయకపోతే నేను బాధపడతా. ఒక ఆచారాన్ని ఆపితే నేను బాధపడతా. నేను ఆ శ్రీరాముల వారికి మంచిగానే పట్టు వస్త్రాలు సమర్పించడం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తే తప్పని చెప్పి నేను పంపిస్తా. నేను ఒక ఇప్పుడు ఆచారాన్ని మనకి ఆపమని నేను చెప్పట్లేదు, అబద్ధం మహాకుంభ అనేది చెప్పకూడదని చెప్తున్నాను. అయితే ఇక్కడ మీ పాయింట్ ఏంటి రఘురామ్ గారు? ఏమండి, చాలా మంది ఇది నా హాస్పిటల్ లోగో అండి, మీరు చూడండి. ఏముంటుంది ఇది? పంచముఖ రుద్రాక్షని పువ్వులాగా మౌల్డ్ చేసి ఉంటుంది. శివుడి ప్రతీక. పంచముఖ అంటే ఆరోగ్యానికి అని చెప్పి పెట్టుకున్నాం. ఇక్కడ నేను హిందూ మత వ్యతిరేకిని కాదు. సో నేను నమ్మేవాడిని. కానీ నేనేం చెప్తున్నానంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళం 2013లో అయిపోయింది. ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళ మాత్రమే. సో ఇది చాలా క్లియర్. ఇది కన్ఫ్యూజన్ పడ్డారు జనాలు. ఇది ఎవరు చెప్పారో ఎలా మొదలైందో తెలియదు. ఒక పుకారు మొదలైనప్పుడు బలంగా వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ పేరుని మహా అని యాడ్ చేశారు. ఇప్పుడు సారే చెప్తున్నారు, పూజారి గారు చెప్తున్నారు మహాకుంభమేళ అని యాడ్ చేసుకుంటే గౌరవం ఇస్తే తప్పేంటి అని. సో తప్పు లేదు, మహా అని పిలవచ్చు, శ్రీ మహా అని పిలవచ్చు, ఎలానా పిలవచ్చు. కాకపోతే మహా అనే దానికి ఆల్రెడీ ఒక అర్థం ఉంది. ఏమిటి? 112 పూర్ణ కుంభాలకు ఒకసారి వచ్చేదాన్ని మహా అంటారని. సో ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఇప్పుడు క్లారిటీ ఏంటంటే 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చేదాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే గ్రహస్థితులు బట్టి క్యాలిక్యులేట్ చేయరండి. సో గ్రహాలను బట్టి కుంభమేళాలు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎట్లా? సూర్యుడు, గురుడు ఉన్న రాశిని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు ఏ చోట్ల కుంభమేళా చేయాలి అనేది. అంతేగాని కానీ 12 సార్లకు ఒకసారి వచ్చేది ఆటోమేటిక్ గా పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ అయిపోతుంది. అక్కడ మధ్యలో గ్రహాలు అదే పనిచేయవు. అక్కడ చెప్పండి, ఆటోమేటిక్ గా పూర్ణ మహాకుంభమేళ అయిపోతుంది. సో మహాకుంభమేళ 2013లో అయిపోయిందండి. మహాకుంభమేళ అని పిలువబడే మహాకుంభమేళ 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ 2013లో అయిపోయింది. దీనిలో 2 లెక్కలు 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళ. కాకపోతే ఏపీ ప్రభుత్వం మహాకుంభమేళ అని పేరు మార్చింది అంతే. చెప్పండి బెనారస్ బాబు గారు, ఏంటి? దీనిలో 2 లెక్కలు ఉన్నాయి. గణాలలో 2 లెక్కలు ఉన్నాయి. ఒకరు ఒక లెక్కగా ఫాలో అవుతారు, ఒకరు ఒక లెక్కగా ఫాలో అవుతారు. ఆ లెక్కగా ఫాలో అయినప్పుడు ఒకరికి ఇది 144 ఏళ్ళు ఇప్పుడు వచ్చింది. దాన్ని ఇప్పుడు ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి దానిలో మనం తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మోసం అంటూ ఏం చేయలేదు ఎవరు కూడా. దీన్ని లేనిపోని దాన్ని దీనికి ఆపాదన ఏం చేయలేదు ఇక్కడ. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. అలాగా 12 సంవత్సరాలు వేస్తారండి. దీనికి లెక్క ఒకటేనండి, 2 లెక్కలు 3 లెక్కలు ఉండవండి. మనం అవమానించుకోవటమేనండి. అంటే మనకు ఒక ప్రాతిపదిక బేస్ ఉండదా? ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్ళు చెప్తారా మన మతంలో? ఇప్పుడు రాసేంటండి, ఈ రోజు ఏంటి, ఇదేంటి, ఈ రోజు ఇదేంటి, ఎవరికి నచ్చిన తీరాలు చెప్పరు కదా. ఒకటి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఆచారాలు వేరు, సిద్ధాంతం వేరు. ఆచారం అనేటువంటిది ఎవరికి వారి ఇళ్లలో వారి పూర్వీకులు ఏదైతే ఆచరించారో దాని శబ్దం వారి ఆచారాన్ని మనం కాదలేంగా, ఇప్పుడు లేదని చెప్పలేంగా. మీరు చెప్పగలుగుతారా? కానీ మన మతాన్ని మనం అగౌరవపరచుకోవటం లేదు ఇక్కడ. మీరు కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మన మతాన్ని మనం అగౌరవపరచుకోవటం లేదు కాదండి. అదే చెప్పింది. ఇక్కడ అగౌరవం చేయటం అనేటువంటిది ఇక్కడ ఎక్కడా జరగలేదు. ఇంకా చాలా గౌరవప్రదంగా గతంలో కంటే కూడా అందరూ కూడా ఎక్కువ మంది మన మతస్థులు మనం మోసగించకూడదండి. మోసగించకూడదు. కుంభమేళ మంచిది, ఏ కుంభమేళమైనా మంచిది రండని ప్రచారం చేస్తుంది. కానీ ఇదే మహాకుంభమేళం 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేది, మళ్ళా జన్మలో మీకు రాదు అని చెప్పి తప్పు ప్రచారం చేయకూడదు. నేను చెప్పేది అదే. కుంభమేళలో స్నానం చేయడమే మహా మంచిదని చెప్తే అది వేరు. ఏంటండి ఉండడు కదా కుంభమేళ. ఈ 144వ సంవత్సరం లెక్కల ప్రకారం వచ్చింది కాబట్టి, ఇది 144 సంవత్సరాలకు వచ్చింది కాబట్టి నువ్వు స్నానం చేయడానికి చాలా అనువుగా ఉన్నది
ఆ మనిషి 144 బతకడు కదండి. ఏ మనిషి కూడా అంతకాలం బతకట్లేదు కదా. ఇప్పుడు ఇదివరకు బతికేవారు, హిమాలయాల్లో ఇంకా బతికి ఉన్నవారు ఉన్నారు. 200 సంవత్సరాలు వాళ్ళకి నడుస్తూనే ఉంది కదా 144 ఏళ్ళు. మళ్ళీ ఇంకో 144 సంవత్సరాలు నడుస్తాయి కదా వాళ్ళకి. కాదండి, నేను కాబట్టి చెప్పేది కూడా 144 ఏళ్ళకి ఒకసారి వచ్చింది, 12 ఏళ్ల క్రితం అయిపోయింది కదా. అదెందుకు అప్పుడెందుకు మీరు ఇందాక చెప్పారు, మళ్ళా అప్పుడు వేరే వాళ్ళు చెప్పారు వేరే లెక్క, ఇప్పుడు వేరే లెక్క అని. అప్పుడే లెక్క ప్రకారం ఇప్పుడే లెక్క ప్రకారం చెప్పండి పోనీ. అప్పుడే లెక్క ప్రకారం ఇప్పుడు మహాకుంభమేళ అన్నారు, ఇప్పుడే లెక్క ప్రకారం మహాకుంభమేళ అంటున్నారు కూడా చెప్పండి. ఇక్కడ శాలివాహన శకము, ఆ లెక్కల గురించి కూడా ఏంటో తెలియాలి మరి. శకము అని ఇట్లా శకాలు ఉన్నాయి. ఆ శకాలను బట్టి ఇక్కడికి 144 ఏళ్ళు ఎక్కడ ఏ శకానికి అయిందో ఆ శకాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చెప్పడం జరుగుతోంది. అది ఇక్కడ కొంతమంది చేసినటువంటిది. మీకు వివరణ నేను చెప్తున్నాను. ఇప్పుడు విక్రమాదిత్యుడు పరిపాలన చేసిన దగ్గర నుంచి లెక్క పెడితే ఇది ఎట్లా వచ్చింది, అలాగే శాలివాహనుడు చేస్తే ఎలా వచ్చింది, అలాగే శంకరాచార్య శతాబ్దాలు, రామానుజాచార్య శతాబ్దాలు, ఇలా ఉన్నాయి లెక్కలు. అందరూ ఒకటేసారి పుట్టలేదు కదండి. ఒక్కొక్క పుణ్యాత్ముడు పుట్టిన దగ్గర నుంచి ఆయన దీని విశేషత చెప్పాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఒక లెక్కగా, తర్వాత ఇంకో ఆయన వచ్చి దాన్ని ఇంకా మరింతగా దానిలో ఉన్న గొప్పతనాన్ని ఇంకా ప్రజలకి, ఆ సమయంలో ఉన్న ప్రజలకి ఇంకా చాలా ఈజీగా అర్థమయ్యేట్టుగా చెప్పిన, అలా ఒక్కొక్కళ్ళు దాన్ని అర్థం చేసుకుంటానికి ఎవరైతే తెలియచేస్తూ వచ్చారో వాళ్ళ శకాలను బట్టి ఇట్లాగా చెప్పుండొచ్చు. మనం అట్లా ఎందుకు ఆలోచన చేయటం లేదు దీన్ని? బెనారస్ బాబు గారు, సరే, 2013లో జరిగింది మహాకుంభమేళా అని మీరు ఒప్పుకుంటారా? తర్వాత వచ్చే కుంభమేళాని కూడా మళ్ళీ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందిగా భావించవచ్చా? మరి అప్పుడు ఇంకొక లెక్క ప్రకారం వస్తుంది కదా. లేదు, మేము దీన్ని మహాకుంభగానే చూస్తున్నాము, మహాకుంభమేళాగానే పరిగణిస్తున్నాము. లేకపోతే ఇంత విశేషప్రదంగా ఎందుకంటే ఈసారి అందరూ శంకరాచార్యులు వారందరూ వచ్చి స్నానాలు చేశారు. అలాగే 2013లో కూడా వచ్చారండి. అసలు భారతదేశంలో అంతమంది నాగసాధువులు, అంతమంది అఘోరాలు వచ్చి ఫస్ట్ టైం అదే అలా చూడటం. 2013లో అంతకు ముందు మరి నా చిన్నప్పుడు ఏమన్నా జరిగిందేమో నాకు తెలియదు. అసలు ఒక టెలివిజన్ ఛానల్లో ఓహో ఇంతమంది సాధువులు ఉంటారా, తపస్సులు చేసుకునే వాళ్ళు ఉంటారా భూప్రపంచం మీద, 2013 ఇంతమంది వాళ్ళందరూ బయటకు వచ్చింది 2013లో. 2013కు ముందర కూడా ఎక్కడెక్కడ రాని వాళ్ళు కూడా వచ్చారని చెప్పారు. అప్పుడు నేను ఆ మాటలే చెప్తున్నాను. చెప్పండి బెనారస్ బాబు. వస్తారు నాగ సాధువులు. మీకు మంజీరా నదికి మంజీరా నది కుంభమేళా చేస్తారు, అప్పుడు కూడా వచ్చారు నాగ సాధువులు, వస్తూ ఉంటారు. అంటే ఈ స్థాయిలో వచ్చారు గొప్పగా అని 2013 మహాకుంభమేళా సందర్భంగా వచ్చారని చెప్పారు. అప్పుడు చెప్పేది ఏంటంటే 2013కు ముందర కుంభమేళాకు కూడా నేను వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా ఒక కుంభమేళా జరిగింది. కానీ అది 144 అవును, మహాకుంభమేళా జరిగింది. అప్పుడు 2013లో జరిగింది మహాకుంభమేళా. 144 ఏళ్ళకి ఒకసారి వచ్చిన మహాకుంభమేళా. కుంభమేళా అనేటువంటి దానికి ఇప్పుడు మహా అని తగిలించినందువలన నష్టమైతే లేదు. అది విశేషప్రదమైనటువంటి మనకి మన హిందువులకి తప్పులేదు, మహా అని పిలవచ్చు, తప్పులేదు. అర్ధ కుంభమేళా అని పిలుచుకునే బదులు కుంభమేళా అని పిలుచుకోవచ్చు, తప్పులేదు, బానే ఉంది. నేనేమే ఆక్షేపించను. కానీ ఇది 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళాకి మనం వేరే పేరు పెట్టుకోవాలి. అప్పుడు మహాకుంభగా పరిగణిస్తూ చక్కగా జరిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంగా వారు ఒక చట్టం తీసుకొచ్చారు తప్ప దీనిలో మనం అన్నిదా భావించవలసిన అవసరం లేదు. ఒకటి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏదైనా వ్యాధులు వస్తాయంటే దానికి కూడా అక్కడ హాస్పిటల్స్, ప్రతి సెక్టార్ లోనూ హాస్పిటల్స్ ఉన్నాయి. కాదండి, దాని గురించి కాదు సార్. ఇప్పుడు కుంభమేళా అని అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా అనే బదులు కుంభమేళా మహాకుంభమేళా అని పిలవటం తప్పులేదండి. సో బానే ఉంటుంది నామినిక్లేచర్ మార్చుకోవటంలో, సరే మార్చుకోవచ్చు అనుకోవచ్చు. కానీ మహాకుంభమేళా అంటే ఆల్రెడీ మనం 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేదాన్ని పిలుచుకుంటాం కాబట్టి 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేదానికి ఇంకో పేరు పెట్టాలి. అప్పుడు మహాకుంభమేళా ఎందుకన్నారనేది ఆ లెక్కనంతా కూడా మీకు కావాలంటే నేను అందిస్తాను. డాక్టర్ గారికి చాలా మన సబ్జెక్ట్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన కూడా మన ధర్మానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి నాకు చాలా సంతోషమే. వారికి కావాలంటే ఏ రకంగా దీన్ని అన్నారు అన్ని లెక్కలు నేను అందిస్తాను మీకు కావాలంటే.
అందించండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. తప్పకుండా తప్పకుండా. నేను తప్పు అని అనిపిస్తే నేను తప్పు నిజమే అని చెప్పి కూడా ఒప్పుకుంటాను. అయితే అయ్యో నాకు ఇప్పుడు ఇంతమంది మోసగింపబడ్డారనేది బాధ, కానీ ఇదంతా నిజమే అంటే నాకు సంతోషం కదా. దయచేసి నేను ఆ మాటను ఖండిస్తున్నాను డాక్టర్ గారు. ఇక్కడ ఎవరు మోసగింపబడలేదు. అలా మోసం చేస్తే ఇక్కడ ఉండే శంకర మఠాలు గాని అఖాడాలు గాని ఊరుకోవు. అయ్యో అలా కాదండి. ఇప్పుడు మహాకుంభమేళ అంటే చాలా మంది మీరు అడగండి, ఇది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో సగానికి సగం మంది 144 ఏళ్ళకి ఒకసారి వచ్చింది అనుకునేదే వెళ్ళారు. నాగ సాధువులు ఈ అఘోరీలందరినీ కూడా శంకరాచార్య వరకు మిలిటరీ లాగా మనకి ఉంచారు. వారు మన ధర్మాన్ని కాపాడటానికే వాళ్ళు ఉన్నారు. మనకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా సనాతన ధర్మానికి వాళ్ళ రక్షకులు. కాబట్టి వాళ్ళందరూ మనం ఒక మాట చెప్పామంటే వాళ్ళందరినీ అవమానం చేసి వాళ్ళందరూ వచ్చారంటే ఊరికినే రాలేదండి. ఒక మాట చెప్తానండి, ఫైనల్ కంక్లూషన్ అండి. మామూలుగా 12 ఏళ్ళకి ఒకసారి వచ్చేది అని అంటే ఆ వచ్చే 12 ఏళ్ళకి వెళ్ళొచ్చుదని మనిషి వదిలేస్తారేమో. జన్మలో మళ్ళా రాండి అన్నారు కాబట్టి ఇంతమంది వెళ్ళారు. అందుకనే మరి ప్రచారం చేశారేమో. సరే, అది మోసం వద్దు అని మోసం ఆ మాట చెప్పటం మోసం అనొద్దు అని అంటే అనొద్దు, ఓకే అంతే. ఎందుకంటే ఏ కుంభమేళాకైనా వెళ్ళొచ్చు కదా. ఇన్ఫర్మేషన్ 144 ఏళ్ళ మహాకుంభమేళ అయితే కనుక ఇది కాదండి, అయిపోయింది 2013లో. దానికి కాదు అనే దానికి సాక్ష్యాలు మీరు పంపించండి. నేనైతే పంపించేసాను ఆల్రెడీ, పేపర్ క్లిప్పింగ్లు అన్ని కూడా. తప్పకుండా BBC డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. మహాకుంభమేళాని 144 ఏళ్ళకి ఒకసారి వస్తుందట, అది జరిగిందట భారతదేశంలో అని. అయితే రఘురామ్ గారు ఏదైతే ప్రశ్న లేవనెత్తారో గవర్నమెంట్ అందరినీ మభ్య పెడుతోంది అని అంటున్నారో దానికైతే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బెనారస్ బాబు గారు ఇది ఒక్కొక్కడి ప్రకారం వచ్చే 144 సంవత్సరాల క్యాలిక్యులేషన్ ని బట్టి ఈ మహాకుంభమేళ అనేది ఉంటుంది. అండ్ మహా అనేది యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఇప్పుడు జరిగే కుంభమేళ 2025 లో జరిగే కుంభమేళ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదిగా ఆయన ఎక్కడా దాన్ని ప్రూవ్ చేసి చెప్పినట్టు లేదు. అండ్ రఘురామ్ గారు ఏదైతే ప్రశ్న లేవనెత్తారో ఆ ప్రశ్నగానే ఉండిపోయింది. అండ్ 2013 లో గనుక నిజంగా అది 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ అయిపోయినట్టయితే మరి ఇదేంటి గవర్నమెంట్ మభ్య పెడుతోంది అని అంటున్నారు. దీనికి సంబంధించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్ గా ఎవరైతే ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళలేదని బాధపడుతున్నారో వాళ్ళకైతే ఇది శుభవార్తగా చెప్పొచ్చు. ఓవరాల్ గా రఘురామ్ గారు మీరు ఏమంటారు? ఏమంటారండి, కుంభమేళాకు వెళ్ళడం మంచిదే, కానీ మన ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని మన ఓపికను బట్టి మనం వెళ్ళాలి. అనవసరంగా ఒక మూకలాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరు కూడా ఫోర్స్ చేయరు. దేవుళ్ళు అనేవాళ్ళు మీరు ఖచ్చితంగా రావాలి అని. మన దగ్గరగా నదులు ఉన్నాయి, పుణ్య నదులు ఉన్నాయి, చాలా నదులు ఉన్నాయి. ఇక్కడికి పుష్కరాలు వస్తాయి. వేరే చోట కూడా కుంభమేళాలు జరుగుతాయి. మన దగ్గరగా ఉన్న చోట వెళ్ళాలి, కానీ ఇంత మింబిడిగా వెళ్ళిపోయి ప్రమాదాలకు గురైపోయి ఆరోగ్యం చెడగొట్టుకుని మళ్ళా ఆ క్రిములు తీసుకొచ్చుకుని ఇక్కడ వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టేది కరెక్ట్ కాదంటాను. ఇదైతే 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ కాదంటాను. దానికి సమాధానం ఎవరు చెప్తారు అనేది చూడాలి. దీని గురించి ఫర్దర్ గా ఇంకా కూడా అవగాహన కల్పించడానికి అండ్ కన్ఫర్మ్ గా ఇది 144 years కి ఒక్కసారి వచ్చే కుంభమేళానా కాదా కనుక్కోవాలి. అసలు ఇది 144 years కి ఒకసారి వచ్చే మహాకుంభమేళా అని యూపీ ప్రభుత్వం కూడా చెప్పలేదండి, ఎవరూ చెప్పలా. మహాకుంభమేళా అని పిలుస్తా వచ్చారు. పిలుస్తా వచ్చినప్పుడు ఏంటి, మహాకుంభమేళా అంటే మనకు తెలిసింది ఏంటి, 144 ఏళ్ళకి ఒకసారి వచ్చిందని. సో అందరూ ఇలా అనుకున్నారు, ఇదే జరిగింది. రైట్ సార్, థాంక్యూ సార్. దానికి మహా అని ఎందుకు పిలుస్తున్నారంటే వాళ్ళు మార్చి పిలిచారు. ఒకవేళ మహాకుంభమేళానే గనక డ్యూ ఉంటే స్పెషల్ గా మార్చాల్సిన అవసరం లేదు కదా. సింపుల్ థింగ్, అక్కడే మనకి ఆన్సర్ దొరికిపోయింది. మహా జరిగిపోయింది కాబట్టి ఇక మీద జరిగే దాన్ని కూడా సింపుల్ థింగ్ అండి. 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేది ఆయన హయాంలో చేయలేదు. ఒక మాట ఏం చెప్తారంటే 2013లో జరిగిన మహాకుంభమేళాని యూపీలో ఉన్న అఖిలేష్ ప్రభుత్వం కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసిందని